హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ పెడతాను, ఖచ్చితంగా పెడతాను. మొన్న 10 డేస్ మా అత్తయ్య గారు ఉన్నారు కదా, ఎందుకు వీడియోలు షూట్ చేయట్లేదంటే, చూస్తున్నారు కదా అస్తమానం మీషో ప్రోడక్ట్స్ తీసుకెళ్ళడం, తీసుకురావడం, షూట్ చేయడం, ఇంకా వీటితోనే సరిపోతుంది. విసుకొచ్చేస్తుంది, టైం అంతా కూడా దాంతోనే అయిపోతుంది. అసలు ఏం పని చేయడానికి కూడా ఇంకా ఉండట్లేదు. టైలరింగ్ కూడా అంతంత మాత్రమే, రోజుకొక బ్లౌజ్ కుడితే అది కూడా వీడియోస్ కోసమే స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పానమాట. కానీ నేను కూడా చాలా మిస్ అవుతున్నానండి. ఇలా అయితే కాదు, ఖచ్చితంగా నేను డైలీ ఒక్క వీడియో అన్నా ఎంత కష్టమైనా సరే షూట్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను. అందుకనే ఫోన్లో ఉన్న మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని డిలీట్ చేశానండి. అప్పుడే 30-25 వీడియోస్ ఉన్నాయన్నమాట. అసలు నాకు పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు తెలుసా. ఒక వీడియో పెట్టడానికే టైం ఉంటుంది, దానికోసం మళ్ళీ అంత మెమొరీ ఎందుకు? అప్పుడే 3 నెలల నుంచి ఉన్నాయి ఆ వీడియోస్. ఇలా అయితే కాదు, అంతగా అవసరమైతే స్టిచ్చింగ్ వీడియోస్కి నేనే ఒక బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టుకుని చూపించవచ్చు, లేదంటే ఏదన్నా క్లాత్ మీద కుట్టి చూపించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట. అవన్నీ డిలీట్ చేశాను, ఒక 2-3 ఉంచుకున్నాను. అది ఇప్పుడు వీడియో పోస్ట్ చేయాలి. సో ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే నిన్న వెళ్ళిపోయారండి. అప్పుడే 10 డేస్ అయింది. మంచి మంచి వంటలన్నీ మిస్ అయిపోయినాయి. బయటికి అయితే వెళ్ళలేదు. బయట అసలు వాతావరణం అనేది ఎంత దారుణంగా ఉందంటే ఫుల్ హీట్ అనమాట. అసలు బయటికి వెళ్ళడానికి కూడా లేదు, ఇంట్లోనే ఉన్నాం. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం మాటలు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు, హాలిడేస్ కదా. అందుకని చెప్పేసి ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళలేదండి. కానీ కొన్ని మంచి అంటే ట్రెడిషనల్ ఫుడ్లు అవి ఉంటాయి చూసారా. నిన్న షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను, లాంగ్ వీడియోలో కూడా షేర్ చేశాను. మనకి లడ్డు, పాత బెల్లము ఇంకా నువ్వులు ఆ రెండు మిక్సీ పట్టేసి లడ్డూలా చేసుకుని రోజు ఒకటి తింటే బాగుంటుందని చెప్పాను కదా. అలాంటి కొంచెం డిషెస్ అనేవి మిస్ అయిపోయినాయి అన్నమాట, వంటలు అనేవి. సర్లేండి, ఏం చేస్తాం. ఇంకా ఈ రోజు అయితే ఖచ్చితంగా పెడతానండి వీడియోస్. అసలు ఇంత మిస్ అయిపోతున్నానంటే మిమ్మల్ని, కనీసం ఒక్క వీడియో అన్న రోజుకి. ఫస్ట్లో నేను ఏమనుకున్నానంటే పొద్దున సాయంత్రం వీడియో షూట్ చేసి పెట్టేద్దామని అనుకున్నా, పెద్ద హీరోయిన్ లాగా. కానీ అసలు ఒక్క వీడియో పెట్టడం కూడా కష్టమైపోతుంది. అలాగని ఊరుకుంటుంటే, ఇది చూసారా, వేడి నీళ్ళు తాగి పౌడర్ వేసుకుంటేనంట, ఒక స్పూన్ తింటేనంట గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుందంట. మా అత్తయ్య చేసి ఇచ్చారనమాట. జీలకర్ర, ఇది మనకి ధనియాల పౌడర్ ఇడ్లీలోకి, ఇది కూడా వెళ్ళే ముంచేసి ఇచ్చారు. అయితే ఆ గ్యాస్ ప్రాబ్లము తగ్గడానికి ఏం చేయాలంటే సోంపు, వాము, జీలకర్ర, ధనియాలు, ఇవి 4 కూడాని మనకి మిక్సీ పట్టేసుకుని ఫ్రై చేయాలనుకుంటా. అడిగి చెప్తాను నెక్స్ట్ టైము. మిక్సీ పట్టేసుకుని పొద్దున లేవగానే పడగడుపున వేడి వాటర్ తాగి ఒక స్పూన్ వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా రిలీజ్ అవుతుంది. మా వారు డైలీ తింటున్నారనమాట. నిన్న చింత చిగురు రొయ్యలు కర్రీ చేశారండి. ఎక్కువే వండారు, కొంచెం ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మధ్యాహ్నానికి ఇదే అనమాట. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ ఫుడ్, నాన్ వెజ్లో నా ఫేవరెట్ అంటే ఇదే అనమాట. అందుకని నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగిలిపోతేని. నార్మల్గా అయితే నైట్ కూడా అయిపోతుంది, కానీ ఎక్కువ వండారనమాట. అందుకని ఇంకా పొద్దున్న లేవగానే ఇది మొత్తం అంతా అన్నీ తోమేసుకుని కడిగేసుకుని ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఇడ్లీలు నిన్న కూరాకి ఇడ్లీ చేశారు. మీకు కూరాకి ఇడ్లీ అంటే ఏంటో తెలుసా, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, చికెన్ పులుసు. అది నిన్న చేశారు. అది కూడా కొంచెం మిగిలితే అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు తినేస్తే అయిపోతుంది. మా చిన్నోడు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తా అంటున్నాడు. పెద్దోడు, చిన్నోడు కాదు పెద్దోడు. అమ్మమ్మ ఇంటికి వెళ్తానమ్మా అంటున్నాడు. సరే వెళ్దుగానిలే అని చెప్పేసి ఇంకా పంపిస్తున్నానండి. ఇప్పుడు రెడీ అవుతున్నాడు అనమాట. అందుకు నేను కూడా పొద్దున్నే వంటలు చేసేసుకుంటే వీడియోస్ పెట్టడానికి ఫస్ట్ వచ్చేసి నాకు మెమొరీ లేదని చెప్పాను కదా. స్టిచ్చింగ్కి ఎక్కువ మెమొరీ పట్టేస్తుంది, స్టిచ్చింగ్కి కట్టింగ్కి చాలా చాలా పట్టేస్తుందండి. అందుకని చెప్పేసి ఏం చేశానంటే డిలీట్ చేశానని చెప్పేసాను కదా, అప్పుడు బాగా స్పేస్ వచ్చేసింది. అంతే వెంటనే వీడియో అనేది షూట్ చేశాను. సో ఇది ఇడ్లీలు కూడా వేసేసాను. కొంచెం ఎక్కువే తింటారండి కూరాకి ఇడ్లీ చేసినప్పుడు, లేదంటే మనకి సరిపోదన్నమాట ఇడ్లీలు. అక్కడ చెన్నై వైపు బాగా ఫేమస్ అండి, చాలా బాగా చేసుకుంటారంట అటు సైడు. మన సైడ్ తక్కువే, కానీ తెలంగాణ సైడ్ అయితే చాలా ఎక్కువ. అసలే టూ మంత్స్ అయిపోయిందేమో అనుకుంటా లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడుతున్నాను. అసలు ఖచ్చితంగా డైలీ పెడతానండి, నా ప్రామిస్ చేసి చెప్తున్నాను కదా. అమ్మో, ఇలా అయితే ఛానల్ పడిపోతుంది. ఇంకా చాలామంది నన్ను మర్చిపోతారేమో కొన్ని రోజులు అయితేనే. ఇప్పటికే నాకు నిన్న పెట్టిన దానికి అసలు వ్యూస్ కూడా రాలేదు. అప్పుడు అనిపించింది అసలు నేను ఉన్న సంగతి కూడా మర్చిపోయినట్టున్నారు. షార్ట్ వీడియోలో కూడా కొన్ని ప్రమోషన్ వీడియోస్ పెడుతున్నాను కదా, అలా కాకుండా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. కొంచెం ఇడ్లీ పిండి మిగిలిందండి, అది పక్కన పెట్టేస్తాను. ఇంకా నాకు కొంచెం కొద్దిగా బఫెలో మిల్క్ని వేడి చేసేసి
చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతుంటే లైట్గా మీగడ వస్తుంది. దాంతో ఒక 1 వీక్ దాచిపెడితే నెయ్యి వస్తుందండి. ఇదివరకు మేము వేరే పాలు వేయించుకునే వాళ్ళము. ఇంకా అది కాస్ట్ బాగా పెరిగిపోయిందనమాట. ఈయన అంతంత కాస్ట్ ఎందుకు, వీటిలో కూడా నెయ్యి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నెయ్యి కూడా దీంతోనే చేస్తున్నాను అనమాట. వస్తుంది. ఇంకా మా చిన్నోడు రెడీ అయిపోయాడు, నేను అన్ని సదిరేశాను. ఈ శారీ ప్రమోషన్కి వచ్చిన శారీ అండి. ఒక సిస్టరు వాళ్ళ పేజ్ని ప్రమోట్ చేయమని ఇచ్చారనమాట. డబ్బులు కావాలా సిస్టర్, లేదంటే శారీ ఇమ్మంటారంటే మీ ఇష్టం అని చెప్పాను. శారీ అయితే బాగుంటుంది సిస్టర్, 2-3 సార్లు వీడియో పెట్టడానికనే ఉంటుందంటే శారీ పంపింది. అదే మనకి ఇచ్చేసింది అనమాట. అసలు ఈ మధ్యన ప్రమోషన్ వీడియోస్ బాగా ఎక్కువ వస్తున్నాయండి తీయమని. నేను ఒప్పుకోవట్లేదు. ఈ సిస్టర్ ఏంటంటే మన ఫాలోవర్ అంట, చాలా బాగా చూస్తారంట మన వీడియోస్, ఫ్యాన్ అండి మీకు అని చెప్తున్నారనమాట. అందుకనే ఒప్పుకున్నాను. ఈ శారీ చూడండి ఎలా ఉందో. అత్తయ్య గారికి ఇద్దామని చెప్పేసి అనుకుంటే పెద్ద బార్డర్ కదా, నాకు బాగోదు, అమ్మకి ఇచ్చేసాయని చెప్పిందండి. ఎందుకంటే మా అత్తయ్య గారు కొంచెం హైట్ తక్కువ ఉంటారు, అమ్మ బాగా హైట్ ఎక్కువ. పెద్ద బార్డర్ ఉన్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితేనే సెట్ అవుతుంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెద్ద బార్డర్ అస్సలు సెట్ కాదు. అందుకని చెప్పేసి ఇంకా పంపించేస్తున్నాను. ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉంది, అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఊరు వెళ్ళాలా, అసలే బగబగ మండిపోతున్నాయండి ఎండలు. అసలు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట. యాక్చువల్గా మ్యారేజ్ వేరే ఊర్లో, మ్యారేజ్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను. కానీ పెళ్లి కూతురు చేసే టైంకి అదే నిన్న వెండిది కొన్నాను కదా, సో వాళ్ళకి అనమాట అత్తయ్య గారితో ఇచ్చేసి పంపించాను. పెళ్లి కూతురు టైంకి మీరు వెళ్ళమని, వీలైతే వస్తానని చెప్పాను. చూడాలండి, ఎండలు బాగా ఎక్కువ ఉంటే మాత్రం పిల్లలతో కష్టము. చూడాలి, చెక్ చేసుకుని అన్నీ సెట్ అయితే ఇంకా వెళ్ళడం తప్పదు. ఈ శారీ బాగుంది కదా, ఉప్పాడ కాటన్ ఏదో చెప్పారండి, నాకు పెద్ద గుర్తులేదు. కానీ బాగా ట్రెండ్ అయిన శారీ అది, పెద్ద అంచుతో ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు పంపించేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే, కాటన్ బ్లౌజ్ అది బ్లూ కలర్ ఉంది కదా, అది కుట్టించుకుంటే సరిపోతుందండి. దీంట్లో ప్యాక్ చేసే వాడు టాయ్స్ కూడా పెట్టుకున్నారు అక్కడ ఆడుకుంటానికి. అయితే నేను ఒక 10 డేస్ నుంచి ఫ్రూట్స్ బాక్స్ వేయించుకుంటున్నాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని. అయితే ఒక్కొక్కసారి బెస్ట్ అనిపిస్తుందండి, వర్త్ అనిపిస్తుంది మనం పెట్టిన కాస్ట్కి. 2799 అనమాట పెద్ద బాక్స్, 2779 రూపాయలు. చెప్తే షాక్ అవుతారేమో అంత కాస్ట్ అని. వినేటప్పుడు నాకు అలాగ అనిపించింది. కానీ మల్టీ కలర్ ఫ్రూట్స్ కదా, అంటే 2 రకాల ఫ్రూట్స్ ఇస్తారు, ఒకటి వెజ్జెస్ ఇస్తారు, ఇంకోటేమో ఆ నువ్వుల లడ్డు, ఒకటేమో ఉడకపెట్టినవి, ఇవన్నమాట. చూసారు కదా గింజలు అలా ఇస్తారండి. అయితే చూద్దాంలే, ఫస్ట్ ఒక 1 మంత్ చూద్దాము ఎలా వస్తుంది ఏంటి, నచ్చితే మనం ప్రొసీడ్ అవుదామని తీసుకున్నాను. ఫస్ట్ డే సెకండ్ డే కొంచెము ఏంటి అవసరమా అనిపించింది. తర్వాత మెల్లిగా ఏమనిపించిందంటే, మనం వారానికి మాకు 250-300 వరకు అయిపోతున్నాయండి ఫ్రూట్స్కి. స్నాక్స్లో కానీ వీటిలో కానీ పెడతా ఉంటాం కదా, కనీసం నెలకి చూసుకున్న 1200 అయిపోతాయి. కానీ మనకి ఇది 25 రోజులు వస్తుంది. కానీ అన్నీ వస్తున్నాయి కదా, ఆల్ వెరైటీస్ వస్తున్నాయి. సో ఇప్పటికి 10 డేస్ అయింది కాబట్టి నాకైతే వర్త్ అనిపించింది అనమాట. అవన్నీ కట్ చేసి, అవన్నీ ఉడకపెట్టి, అవన్నీ చేసరికి నాకు ఒక 1 అవర్ టైం పడుతుంది ఎంతైనా చూసుకుంటే. 1 అవర్ టైం పడుతుంది. ఇంకా వచ్చేసి మనకు ఆ ఫ్రూట్స్ అన్నీ ఒకే దుక్కుని దొరుకుతాయని గ్యారంటీ లేదు కదా. కీరాలు ఏమైనా 1-2 ఇస్తారా మనకి, 1/4 కిలో తక్కువ ఇవ్వరు. 4 యాపిల్స్ 100 రూపాయలు, 150 రూపాయలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా అనిపించింది నాకు పర్లేదులే తీసుకోవచ్చని. చూద్దాం, నేను మంత్ ఎండింగ్ వరకు చెక్ చేసి మళ్ళీ తీసుకోవాలో వద్దని ఆలోచిస్తాను. మధ్యలో ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట విష్ లింక్ నుంచి. ఆ డబ్బులతోటి ఇలాగా ఫ్రూట్స్ కొందామని ఐడియా వేశాను. అంటే వాళ్ళు చెప్తారండి, ఇన్ని క్లిక్స్ చేస్తే అన్ని డబ్బులు ఇస్తాము, ఇన్ని వీడియోస్ ఇస్తే అన్ని డబ్బులు ఇస్తామని చెప్తూ ఉంటారనమాట. సో దానికోసము నేను బుక్ చేశాను. అలా డబ్బులు వస్తాయి కదా, పైపోయిన డబ్బులు ఒక 2000 అలా వస్తాయి అనమాట. 4 వీడియోలు పెట్టమంటారండి వాళ్ళు, మీకు 2000 ఇస్తామంటారు. సో ఎంతో కొంత ఏదో ఒక ఇంట్లో ఖర్చులకు వస్తాయి కదా అని చెప్పేసి ఎంత కష్టమైనా నేను వీడియోస్ పెడుతున్నాను అనమాట 2000 కోసము. ఇంకా మా వాడు వెళ్ళిపోతున్నాడు, మీకు బాగా చెప్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను కదా, వాడికి కూడా షాక్ అయిపోయాడు. అమ్మ మళ్ళీ మొదలు పెట్టావా వీడియోస్, ఎందుకు మధ్యలో ఆపేసావని. టైం ఉండట్లేదని ఆపేసాను అని చెప్పాను అనమాట. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా, మళ్ళీ బాయ్ చెప్తున్నాడు. నేను వెళ్ళిపోతున్నాను మా అమ్మమ్మ ఇంటికి అని. ఇంకా అన్నీ సర్దేసుకుని రెడీగా ఉన్నాడండి. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 9:30 అలా ఉంది. ఎండ ఇప్పటికే బగబగమంటూ వచ్చేసింది. 39 డిగ్రీస్ ఉంటుందంట. 39 డిగ్రీస్ ఎంత హీట్ ఉంటుందో చూడండి మీరే. ఇంకొకటి బండి ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కూడా బాయ్ చెప్తాడు చూడండి, బాయ్ అని.
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను డైలీ పెడతాను, ఇంకా మీరు చూసినా చూడకపోయినా పెడతానే ఉంటాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి అన్నీ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మెయిన్ టాపిక్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ అనగానే మీలో 90 మంది చెప్పకండి అక్క అన్న వాళ్ళు మాత్రమే ఉన్నారండి. స్టార్టింగ్లో నేను చెప్తే వద్దన్నారనమాట. షేర్ మార్కెట్ చాలా డేంజర్ అక్క, మీరు మాత్రం దాని గురించి చెప్పొద్దని. కానీ 2-3 స్టేటస్ అడిగారు, మీరు స్టార్ట్ చేశారు కదా ఎలా ఉందని. చెప్పాను కదా, మందంతా ఐరన్ లెగ్ అండి. పెట్టగానే మొత్తం భస్మం అనమాట. సక్సెస్ అనేది రాదు, ఫస్ట్ నాకు ఎప్పుడు రాదు. అలా అని చెప్పి నేను ఏం వదలను, ఎందుకంటే సక్సెస్ అనేది మన పుట్టుకతో ఉండదు, మనం చేసే హార్డ్ వర్క్ని బట్టి. కొంతమందికి ఒక రోజులో రావచ్చు, కొంతమందికి సంవత్సరానికి రావచ్చు, కొంతమందికి 5 సంవత్సరాల తర్వాత రావచ్చు, కానీ రావడం మాత్రం పక్కా అని నేను నమ్ముతాను. అయితే నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, చాలా బాగా నష్టం వచ్చింది. అసలు ఆ తలుపు కొట్టడమే లాస్తో కొట్టిందనమాట నాకు. అది నేను చేసిన పొరపాటు అనుకోవాలి. నేనైతే 100% నేను చేసిన పొరపాటే. దాని మీద ఎంత అవగాహన పెంచుకుని వెళ్ళినా కూడా అక్కడైతే నేను ఓడిపోయానండి. కానీ మెల్లగా స్లోగా రన్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను మీషోలో 200 షేర్లు అయితే కొన్నాను. ఎప్పుడు ఒక 3 మంత్స్ బ్యాక్. అది రీసెంట్గా పెరిగిందనమాట, 3000 లాభంలో ఉంది. నాకేమనిపించిందంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ అలాగే ఉంచేసుకుంటానికి. మామూలుగా షేర్ మార్కెట్లో షేర్స్ ఎందుకు కొంటారంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ డబ్బుల్ని బ్యాంకులు వేసుకునే కన్నా ఇలా షేర్ మార్కెట్లో పెట్టేసుకుంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా అవి పెరుగుతాయి ఉంటాయి అని ఉద్దేశంతో పెట్టుకుంటారు. కానీ మనంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి, అన్ని డబ్బులు మనం సేవింగ్ చేసుకుంటానికి అంత ఉండదు. సేవింగ్ చేసుకున్నంత ఎక్కువ డబ్బులు ఉండవు కదా, ఎప్పుడో మన పిల్లల టైంకి వస్తాయిలే అన్నట్టు ఉండదు. కాబట్టి నేను ఒక 30,000 అయితే ఇన్వెస్ట్ చేశాను షేర్ మార్కెట్లో. చేసిన తర్వాత అది కింద పడిపోయింది, మొత్తంకి డౌన్ అయిపోయింది అనమాట. ఎంత లాస్లో ఉందంటే 5-6 వేలు లాస్లో వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యన యుద్ధం జరిగింది చూసారా, ఆ పెట్రోల్ కూడా మనకు దొరకట్లేదు అందుకునమాట. అలా అని చెప్పేసి నేనేమీ ఊరుకోలేదు, అలాగే ఉంచాను. అమ్మకూడదు అనమాట షేర్స్. ఎప్పుడైనా మంచి షేర్స్ని ఎప్పుడైనా లాస్లో అమ్మకూడదు, అమ్మితే లాసే వస్తుంది. అలాగా వెయిట్ చేయగా మొన్న 3,000 దాకా వచ్చింది. నాకు ఏమనిపించిందంటే అమ్మేస్తే మళ్ళీ పడినప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అవి షేర్స్ 200 షేర్స్ అమ్మేసాను. నేను అమ్మేసిన తర్వాత మళ్ళీ పెరిగింది. ఇంకా అవేం ఆలోచించకూడదండి, మన లాభం వచ్చిందా లేదా. నాకైతే 3,200 రూపాయలు అయితే లాభం వచ్చింది. కానీ నేను కొన్న 4-5 నెలల తర్వాత వచ్చిందనమాట. అంటే నెలకి 1,000 రూపాయలు కూడా నాకు రాలేదు. 30,000 పెట్టుబడి పెడితే నేను 5 నెలల తర్వాత 3,200 వచ్చింది. ఎక్కువ తక్కువ అంటే తక్కువే అని చెప్పుకోవాలి ఒక రకంగా. కానీ టైం బాగాలేదు కదా, బయట మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి పడిపోయింది. అందుకని చెప్పేసి మనకు తక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను పడితే ఆ మార్కెట్లో వాల్యూ అనేది మళ్ళీ పడింది అనుకోండి, మీషోది మళ్ళీ కొంటానమాట. సో దీని గురించి అయితే నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయనండి. మీకు ఎవరికి షేర్ మార్కెట్ గురించి ఏంటంటే నెగిటివ్ ఒపీనియన్ ఎక్కువ ఉంది. ఎవరు చూసినా కూడా మంచిది కాదు అంటున్నారు, కానీ మంచిదే. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.